మార్నింగ్ ఫిలాస్. సో మార్నింగ్ అయితే మా తమ్మునికి అయితే క్లాస్ అయితే తీసుకుంటుంది మా అక్క అయితే. సో ఈరోజు అయితే శంషాబాద్ దగ్గర ఉన్న సీతారామ చౌదరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా కోడలు అయితే మామయ్య వీడియో తీస్తున్నా అని చెప్పి ముంగటికి అయితే వచ్చేసింది దానికి. సో మేమైతే రీచ్ అయిపోయినాం టెంపుల్కి అయితే. చూడడానికి చాలా బాగుంది. సో ఈ లొకేషన్ వచ్చేసి మన మురారి మూవీలో ఒక సీన్ ఉంటుంది, అది ఇన్నే తీసారు. మళ్ళీ పౌర్ణమి మూవీ కూడా ఇక్కడనే తీసారు. కానీ ఈడెవరో వెడ్డింగ్ షూట్ అయితే చేస్తారు, చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ఒక 10-15 నిమిషాలు అయితే చూసినాం షూట్ అది. సో ఇక్కడ నుంచి టెంపుల్ చూస్తే మాత్రం హైలైట్గా అనిపిస్తుంది తెలుసా లొకేషన్ మాత్రం. మా కోడలు అయితే అలిగిందనమాట, ఎందుకంటే ఐస్ క్రీమ్ కొనియలేడు మా బావ, అట్లా అని కిందికి రమ్మంటూ రాలేడు. లాస్ట్కి అయితే వచ్చేసింది కిందికి అయితే. తెలిసిగా మన చింటూబాయి ఆ మార్నింగ్ నుంచి మనతోనే ఉన్నాడు. దర్శన్ కూడా వచ్చేసింది చింటూబాయి మాతోటే. సో లాస్ట్కి అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం మేమైతే. స్టార్టింగ్లో అయితే వెంకన్న స్వామి అలాగే మన బాస్ అయితే కనిపిస్తాడు. దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చాలా పెద్దగా ఉంది టెంపుల్ మాత్రం. దర్శనం అయిపోయినాక ఇక బయటికి అయితే వెళ్తున్నాం. సో మేము వెళ్తుంటే చాలా మంది అయితే వస్తారు లోపలికి. సో బయటికి రాగానే మన బాస్ అయితే కనిపించేసిండు, జై హనుమాన్. దారిలో వెళ్తుంటే స్వర్ణ శిల్ప వివేకానంద మందిర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేమైతే. ఈ టెంపుల్ చూస్తుంటే సేమ్ మన అయోధ్య చూసినట్టే ఉంది. షూటింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది తెలుసా. చాలా మంది వస్తారు టెంపుల్కి అయితే. టెంపుల్ మాత్రం మామూలుగా లేదు తెలుసా, అసలు చాలా పెద్దగా ఉంది. మస్తు మంది ఉన్నారు లోపలైతే పబ్లిక్. టెంపుల్ పక్కన అయితే ఒక చెరువు ఉంది. చెరువులో మాత్రం చేపలు మాత్రం చాలా ఉన్నాయి. ఇక్కడైతే అందరైతే గాలాలు వేసి అయితే పడుతురు. చాలా మంది వస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. సో రిటర్న్ అయినాక ఆడ వస్తుంటే దారిలో మాత్రం తాటికల్లు అయితే అమ్ముతారు ఆడ. మా అక్క అయితే వీడియో తీసి నన్ను బ్లాక్మెయిల్ అయితే వేస్తుంది, మా మమ్మీ చూపిస్తా అని. సో మా కోడలు కూడా 2 గ్లాసెస్ అయితే తాగింది కళ్ళు. ఇక కార్లో అయితే అట్నే పడుకుంది. ఇంటికి వచ్చేదాకా అసలు నాకు ఏం తెలియదు అనమాట ఇక. సో లాస్ట్కి అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం. చీకటి అయిపోయినప్పటికే వెళ్ళి పడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్.